పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. గోదావరి రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి నీటి కొరతను తీరుస్తుంది, వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ అందిస్తుంది అండ్ పవర్ జనరేషన్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలా స్టేట్కి కావాల్సిన చాలా నీడ్స్ని పోలవరం ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ అని చాలామంది చెప్తారు. అయితే ఇప్పుడు అందరికీ చాలా క్వశ్చన్స్ అయితే నడుస్తున్నాయి. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఆపరేషన్స్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అండ్ ఎందుకు ఇంత డిలే అవుతుంది అని. ఈ వీడియోలో మనం పోలవరం ప్రాజెక్ట్ ప్రజెంట్ అప్డేట్ ఏంటి, ఎందుకు డిలే అవుతుంది, కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ పోలవరం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది లాంటి ఎన్నో డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్స్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం పోలవరం ప్రాజెక్ట్ని చూస్తే చాలా వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. గోదావరి రివర్ మీద స్పిల్వే స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, బట్రస్ డ్యామ్స్ కూడా కంప్లీట్గా కనిపిస్తున్నాయి, కెనాల్ వర్క్స్ కూడా చాలా ఏరియాస్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం కూడా వర్క్స్ 85% కంప్లీట్ అయ్యాయని చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది స్ట్రక్చర్స్ కాదు, పోలవరం ప్రాజెక్ట్ సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా అని చూడాలి. ఎలా అయితే కార్ అంతా రెడీ అయినా ఇంజన్ రెడీ అవ్వకపోతే కార్ రన్ అవ్వలేదో, అలానే డ్యామ్లో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ కంప్లీట్ అయినా అన్నీ కలిసి వర్క్ అవ్వకపోతే ఆపరేషన్ స్టార్ట్ చేయలేం. సో పోలవరం ప్రాజెక్ట్లో ప్రాబ్లం వర్క్స్ ఇన్కంప్లీట్గా ఉండడం కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్స్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ప్రాజెక్ట్ అంతా డిలేగా ఉంది. ఇప్పుడు అసలు ఆ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, అది ప్రాజెక్ట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని డిస్కస్ చేద్దాం. పోలవరం ప్రాజెక్ట్లో కనిపించే స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. స్పిల్వేస్, కెనాల్స్, డ్యామ్ బాడీ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ ఈ ప్రాజెక్ట్ని యాక్చువల్గా హోల్డ్ చేసే ఒక కీ స్ట్రక్చర్ ఉంది. గోదావరి రివర్ బెడ్ అంటే రాక్ సాలిడ్ బేస్ కాదు. ఈ రివర్లో సాల్ట్, స్లిట్ అండ్ ప్రెషర్ అన్నీ మిక్స్ అయ్యి అన్స్టేబుల్ బేస్తో ఉంటుంది. అంటే గోదావరి రివర్ లోపల పునాది అంత స్టేబుల్గా ఉండదు. ఈ కండిషన్స్లో వాటర్ సీపేజ్ని కంట్రోల్ చేసి డ్యామ్కి కావాల్సిన ఫౌండేషన్ని స్టేబుల్గా మెయింటైన్ చేయడం కోసం ఒక స్ట్రాంగ్ బ్యారియర్ కావాలి. ఈ బ్యారియర్నే డయాఫ్రామ్ వాల్ అని పిలుస్తారు. సింపుల్గా ఈ డయాఫ్రామ్ వాల్ ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. రిజర్వాయర్ వాటర్ ప్రెషర్ని హోల్డ్ చేయడం, డ్యామ్ సేఫ్టీని ప్రొటెక్ట్ చేయడం అన్నీ ఈ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే పోలవరంలో ఈ డయాఫ్రామ్ వాల్ చాలా ఇంపార్టెంట్. దీనివల్లే టైమ్ లైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. గోదావరి రివర్ బిహేవియర్ని ప్రిడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సీజనల్ ఫ్లడ్స్, హెవీ వాటర్ ఫ్లో, రివర్ బెడ్లో శాండ్ మూమెంట్ ఇవన్నీ కలిసి ఫౌండేషన్ మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ కండిషన్స్లో డయాఫ్రామ్ వాల్ ఫెయిల్ అయినప్పుడు మనం చిన్న చిన్న ఇష్యూలా చూడలేం, ఎందుకంటే ఈ వాల్ ఎంత ఇంపార్టెంటో మనకి ఇప్పటికే అర్థమైంది. అయితే ఇదే ఇష్యూ అథారిటీస్కి వచ్చినప్పుడు వాళ్ళ ముందు 2 క్వశ్చన్స్ కనిపించాయి. ఒకటి, రిస్క్ తీసుకుని వర్క్ కంటిన్యూ చేయాలి లేదా ప్రాజెక్ట్ మొత్తం ఆపేసి రీడిజైన్ చేయాలి. సేఫ్టీ వైజ్ చూస్తే సెకండ్ ఆప్షన్ తప్ప వేరే చాయిస్ కనిపించలేదు. అందుకే రీడిజైన్ చేసి రీబిల్డ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. రీబిల్డ్ చేయడం అంటే ఏదో ప్యాచ్ వర్క్ చేసినట్టు కాదు, మళ్ళీ మొత్తం రివర్ కోసం స్టడీ చేసి ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకుని కొత్త డిజైన్స్ తీసుకురావాలి, దానికి అప్రూవల్స్ తీసుకురావాలి. వర్షాకాలంలో వర్క్ ఆపేసి మిగిలిన సీజన్స్లోనే వర్క్ చేయాలి. ఈ గ్యాప్లో మిగిలిన కన్స్ట్రక్షన్స్ లైక్ స్పిల్వేస్, క్యానల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన హోల్ ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది. ఈ రీసెట్ ఎఫెక్ట్ ఇంజనీరింగ్ వరకు మాత్రమే కాదు, దీని ఎఫెక్ట్ కాస్టింగ్, ప్లానింగ్ అండ్ టైమ్ లైన్స్ మీద కూడా పడింది. అయితే ఈ రీసెట్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. డయాఫ్రామ్ వాల్ ఫెయిల్యూర్ వల్ల పోలవరం టైమ్ లైన్స్ రీసెట్ అయ్యాయి. కానీ ఈ రీసెట్ ఎఫెక్ట్ క్యాలెండర్ వరకే పరిమితం కాదు. ఈ రీసెట్ ఎఫెక్ట్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ కాస్ట్ మీద పడింది. పోలవరం ప్రాజెక్ట్ని ఒరిజినల్గా అరౌండ్ 10,000 crores ఎస్టిమేషన్తో స్టార్ట్ చేశారు. కానీ డిలే వచ్చిన ప్రతి ఇయర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది.
కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ రేట్స్ పెరిగాయి, లేబర్ కాస్ట్ పెరిగింది, కాంట్రాక్ట్స్ ఎక్స్టెండ్ అయ్యాయి, ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్క్స్కి రిపేర్స్ అండ్ ప్రొటెక్షన్ కాస్ట్ యాడ్ అయ్యింది, ఫ్లడ్ డ్యామేజ్ వల్ల కొన్ని స్ట్రక్చర్స్ని మళ్ళీ రిపేర్ చేశారు, డిజైన్ చేంజెస్ వల్ల న్యూ కన్స్ట్రక్షన్ మెథడ్స్ని అడాప్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా ఇవన్నీ కలిసి ప్రాజెక్ట్ కాస్ట్ని స్టెప్ బై స్టెప్ పుష్ చేశాయి. అంటే 10,000 crores నుంచి 30,000 crores, తర్వాత 50,000 crores ఇది రీచ్ అయింది. రీసెంట్ టైమ్స్లో 60,000 crores కూడా రీచ్ అయింది. అయితే ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఉన్నా కూడా రివైజ్డ్ ఎస్టిమేషన్స్కి అప్రూవల్స్ అంత ఈజీగా రావు. ఎవ్రీ రివిజన్ స్క్రూటినిటీ పాస్ అవ్వాలి, అప్రూవల్స్కి టైం పడుతుంది. ఈ డిలే ఇంపాక్ట్ మనీ మీద మాత్రమే కాదు, జనాల మీద కూడా పడింది. పోలవరం రిజర్వాయర్ ఏరియాలో చాలా విలేజెస్, హౌసెస్, ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటర్ స్టోర్ చేయాలంటే ఈ ఏరియాస్ నుంచి జనాల్ని రీలొకేట్ చేయాలి. ఇవి చేయకపోతే వాటర్ లెవెల్ని మనం ఇంక్రీజ్ చేయలేం. సో ప్యారలల్గా ఇక్కడ ప్రజల కోసం హౌసెస్, రోడ్స్, వాటర్ సప్లై, స్కూల్స్ అన్నీ బిల్డ్ చేయాలి. ఈ ప్రాసెస్లోనే చాలా డిలేస్ జరిగాయి. దానివల్ల కూడా ప్రాజెక్ట్ డిలే జరిగింది. ప్రజెంట్ ఈ వర్క్స్ చాలా స్పీడ్గా కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది అండ్ ఆ దిశగా వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. మరి ఇంత టఫ్గా ఉన్న ప్రాజెక్ట్ని ఎందుకు కంప్లీట్ చేయాలని చూస్తున్నారు? అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బెనిఫిట్స్ చూస్తే ఫస్ట్గా ఇరిగేషన్. గోదావరి రివర్ వాటర్ని కంట్రోల్డ్గా డైవర్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్కి స్టేబుల్ వాటర్ సప్లై దొరుకుతుంది. అగ్రికల్చర్ కోసం రెయిన్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. క్రాప్ ప్లానింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అవుట్పుట్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. నెంబర్ 2, డ్రింకింగ్ వాటర్. సిటీస్, టౌన్స్, ఇండస్ట్రీస్కి లాంగ్ టర్మ్ వాటర్ అవైలబిలిటీ లభిస్తుంది. సీజనల్ షార్టేజెస్ కూడా రెడ్యూస్ అవుతాయి. పవర్ సప్లై. హైడ్రో పవర్ యూనిట్స్ ఆపరేషన్లోకి వచ్చాక గ్రిడ్కి ఎడిషనల్ పవర్ సప్లై అందిస్తుంది. పీక్ డిమాండ్ టైంలో సపోర్ట్ లభిస్తుంది. సడన్ గోదావరి ఫ్లడ్ ఫ్లోస్ని కంట్రోల్డ్గా రిలీజ్ చేయడం వల్ల డౌన్ స్ట్రీమ్ ఏరియాస్లో ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. ఇవన్నీ ఫేస్డ్ మేనర్స్లో జరుగుతాయి, కానీ వన్స్ కంప్లీట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇదొక లైఫ్ లైన్గా మారుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అఫీషియల్ టైమ్ లైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ని 2026 అండ్ 27 మధ్యన కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నారు. ఈ ఫేస్లో డయాఫ్రమ్ వాల్ వర్క్స్ టైంలో కంప్లీట్ అవ్వాలి. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ గ్యాప్స్ క్లోజ్ అవ్వాలి. డిజైన్ అప్రూవల్స్లో డిలే అవ్వకుండా చూసుకోవాలి. రెయినీ సీజన్లో వర్క్స్ ఆపకుండా మేనేజ్ చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ మీట్ అయితే 2027లో పెట్టుకున్న టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అందుకే ఇప్పుడు పోలవరంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనీ కాదు, టెక్నాలజీ కాదు, పాలిటిక్స్ కూడా కాదు. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే టైం. ఈ వీడియోతో మనందరికీ అర్థమవుతుంది పోలవరం ఎందుకు డిలే అయింది, ఏ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అప్డేట్స్ ఏంటి అని తెలిసింది. సో పోలవరం ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్గా మారుతుందని ఆశిద్దాం. మరి ఈ ప్రాజెక్ట్ కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.